హాయ్ ఫ్రెండ్స్, ఇది బండి రీజనరేషన్కి వచ్చింది. బండి రీజనరేషన్ అవుతుంది. చాలామందికి ఐచర్ వాళ్ళకి తెలీదు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా కొంటుంటారు కదా బండ్లు, వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు అనమాట. ఇప్పుడు వెహికల్ వచ్చేసి రీజనరేషన్ అవుతుంది. కింద కాలం రీజనరేషన్ కాలము ఇది. ఈ గ్రీన్ లైట్ వచ్చేసి రీజనరేషన్ ఆటోమేటిక్ అవుతుంది అనమాట. మాన్యువల్ కాదు, ఆటోమేటిక్ అవుతుంది, రీజనరేషన్ అవుతుంది అనమాట. అయితే ఈ రీజనరేషన్ అయ్యేటప్పుడు వెహికల్ ఎప్పుడు 60 అబోవ్ ఉండాలి స్పీడ్. ఆటోమేటిక్ రీజనరేషన్ అయ్యేటప్పుడు స్పీడ్ 60 అబోవ్ ఉండాలి. అయితే రీజనరేషన్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఇలా లోపల ఉంటే రీజనరేషన్ అంత కరెక్ట్గా కాదనమాట. అయిన తర్వాత ఇలాంటి సింబల్ వస్తుంది, సిగ్నల్. ఇది మన ఇంజన్ సిగ్నల్ వస్తుంది. రీజనరేషన్ కంప్లీట్ కాలేదు ఇంకా. నేను హ్యాండ్ బ్రేక్ వేసిన, ఇది ఇట్లా వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనము డయాలిసిస్ 6 నెంబర్, ఓకేనా. 6 నెంబర్ తర్వాత రెండోది క్లియర్ ఫ్లూట్లోకి వచ్చి 4 3 2 1 దీని పాస్వర్డ్ సక్సెస్ఫుల్ వెరిఫైడ్ అని చెప్పి చూపిస్తుంది. తర్వాత ఈఎంఎస్ క్లియర్, ప్లీజ్ వెయిట్. ఇట్లా క్లియర్ అవుతుంది అనమాట. టోటల్ ఫ్లూట్ క్లియర్ అయిపోయింది. ఇంకా బ్యాక్ బటన్ నొక్కేస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, అది వెళ్ళిపోయింది. ఇది కూడా వెళ్ళిపోతుంది కొద్దిసేపు తర్వాత. ఇప్పుడు చూడండి వెళ్ళిపోయింది, చూడండి క్లియర్ అయిపోయింది. రీజనరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ రీజనరేషన్ సింబల్ కొద్దిసేపటికి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా సింబల్ వెళ్ళిపోయింది. అది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రీజనరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బండి పికప్ బాగా లేపుతుంది అనమాట. బండి ఈజీగా పికప్ లేపుతుంది, స్పీడ్ పెంచుతుంది. ఇప్పుడు బండిది అదంతా క్లియర్ అయిపోయింది కదా, క్లీన్ అయిపోతే లేపుతుంది. ఈ సింబల్ కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోతుంది. సింబల్ ఆటోమేటిక్ కదా, మొత్తం క్లీన్ అయిన దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ అంతా ఫిల్ అయింది, రీజనరేషన్ కాల్ అయిపోయింది. ఏ సింబల్స్ రావట్లేదు. దీని గురించి టోటల్గా ఫుల్ వీడియో పెట్టాను. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు ఎవరన్నా చూడాలనుకుంటే చూడవచ్చు వెళ్ళేసి. ఓకేనా ఫ్రెండ్స్.